ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరనంటే చూస్తే అందరికి అర్థమైపోతుంది ఆయన. సో అయ్యప్ప సాధు గారు మనతో పాటు ఉన్నారనమాట. గుడిలో పూజారి, బయట వచ్చేసరికి మంచి మోడల్, మంచి ఆర్టిస్ట్. సో ఏంటి లైఫ్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఇవన్నీ ఒక పూజారిగా? ఇప్పుడు పూజారిలో ఎన్ని డిఫరెన్స్ పూజారులు ఉంటారు అంటే ఇప్పుడు గుడిలో ఒకరు ఉంటారు, స్నానం చేయకుండా గుడికి వెళ్ళొచ్చా? సో నేను రీసెంట్లీ ఒక టాపిక్ విన్నాను, అంటే నా ఫ్రెండ్స్లో కూడా పూజారులు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు అలా పూజారిగా ఉండిపోవడం వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు, పెళ్లి సంబంధాలు రావు అనేది నిజమేనా? అది నిజమేనా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ మీకు చదివే మంత్రాలే వాళ్ళకి చదువుతాం, వాళ్ళకి చదివే మంత్రాలే మీకు చదువుతాం. వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఎక్కువ, డబ్బులు ఇవ్వని వాళ్ళు అలా ఎందుకు చేస్తారు?